ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హిస్టారికల్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ఓపెన్ అయ్యాయి. రెస్పాన్స్ సూపర్బ్ గా ఉంది. యుఎస్ ట్రేడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న వివరాల ప్రకారం ప్రీమియర్ షోలకు సంబంధించి ఈ చిత్రం $50,000 వసూలు చేసింది. విశేషం ఏమిటంటే యుఎస్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మే 27 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ చేస్తారట. ఇంకా కెనడా బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు. ఇలా అసంపూర్ణంగా బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ చక్కటి వసూళ్లు సాధించడం గమనార్హం. ఈ లెక్కన యుఎస్ లో ప్రీమియర్ షోలు పడే సమయానికి కొన్ని మిలియన్ల వసూళ్లు జెన్యూన్ గా ఈ సినిమా సాధించడం పక్కా. అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర ప్రీమియర్ షో వసూళ్లు చూపిస్తూ హరిహర వీరమల్లు యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ను డిగ్రేడ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దేవర యుఎస్ ప్రీమియర్ షో వసూళ్లు మేజర్ స్కామ్ అంటూ వెబ్సైట్స్ ఆనాడే వ్రాసాయి. దేవర మేజర్ టికెట్ స్కామ్ ఇన్ ద యుఎస్ఏ. Generally, exhibitors receive 40% of the ticket price, while the remaining 60% goes to the distributors and producers. For instance, if the makers buy all the tickets in all the centers, they get back 60% anyway. By losing that 40%, they can create hype for the film by showing full houses and a high demand for the hero. సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ మేకర్స్ మొత్తం బల్క్ బుకింగ్స్ చేస్తే కనుక 60% అమౌంట్ వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. మిగతా 40% వాళ్ళు నష్టపోయినా అది ప్రమోషన్స్ కోసం పెట్టిన పెట్టుబడిగా వారు భావించవచ్చు. అంతేకాకుండా హీరో ఇమేజ్ ను బిల్డప్ చేయడానికి పెట్టిన పెట్టుబడిగా వాళ్ళు ట్రీట్ చేయవచ్చు. ఇక్కడ ఒక థియేటర్ కు సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏ థియేటర్ ఇన్ టెక్సాస్ displayed almost 80% sold out status when checked online within a day when tickets are enabled, indicating that all 120-130 tickets were sold out of 160 plus auditorium, leaving front row and few corner seats, that too 4 weeks before the movie release date. However, for the actual show, there were only 24 audience members present in the theater. This phenomenon seems to be practiced by the producers to inflate the demand for the film, and it worked as well. సింపుల్ గా చెప్పాలంటే టెక్సాస్ లో బల్క్ బుకింగ్స్ చేసిన ఒక థియేటర్ యాక్చువల్ ఆడియన్స్ జస్ట్ 24 మాత్రమే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బల్క్ బుకింగ్స్ కు పెట్టుబడి పెట్టిన వారు చిత్ర నిర్మాతలు కాదు, తానా గ్యాంగ్ బల్క్ బుకింగ్స్ మాఫియా. ఆ తానా గ్యాంగ్ అంటే ఎవరో అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ప్రీమియర్ షో బల్క్ బుకింగ్స్ వల్ల దేవర బండారం ఎలా బయటపడిందో ఇక్కడ కనబడుతున్న టేబుల్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రీమియర్ షో అడ్వాన్స్ 3.5 మిలియన్స్ కాగా ఆ తర్వాత ఏకంగా 179% హైక్తో క్లోజింగ్ కలెక్షన్స్ ఏకంగా 15.34 మిలియన్స్ సాధించింది. అదేవిధంగా సలార్ ప్రీమియర్ షో కలెక్షన్స్ 2.6, క్లోజింగ్ కలెక్షన్స్ 8.93, హైక్ 133%. కల్కి ప్రీమియర్ షో కలెక్షన్స్ 3.9 మిలియన్స్, క్లోజింగ్ కలెక్షన్స్ 18.57, హైక్ 234%. పుష్ప విషయానికి వస్తే ప్రీమియర్ షో కలెక్షన్స్ 3.34 మిలియన్స్, క్లోజింగ్ కలెక్షన్స్ 15.27 మిలియన్స్, హైక్ 242%. కానీ దేవర విషయం వచ్చేసరికి బల్క్ బుకింగ్స్ వల్ల ప్రీమియర్ షో కలెక్షన్స్ 2.85 మిలియన్స్ గా రికార్డ్ అయింది. కానీ క్లోజింగ్ కలెక్షన్స్ జస్ట్ 6.08 మిలియన్స్, అంటే హైక్ జస్ట్ 60% మాత్రమే. అక్కడ దేవర అడ్డంగా దొరికిపోయింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగే ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో జెన్యూన్ గా ఉంటారు కాబట్టి చక్కటి జెన్యూన్ వసూళ్లు యూఎస్ఏ ప్రీమియర్ షోస్ ద్వారా సాధిస్తోంది హరిహర వీరమల్లు.